హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ ఏంటంటే వెజ్ ఫిష్ అనమాట. కార్తీక మాసంలో చాలామంది అయితే నాన్ వెజ్ తినరు కదా, సో వాళ్ళ కోసం అయితే ఈ విధంగా వెజ్ ఫిష్ అయితే చేసి చూపిస్తున్నాను, చూసేయండి. ఈ వెజ్ ఫిష్ కోసం అయితే ముందుగా బనానా అయితే తీసుకోవాలి. రా బనానా అయితే నేనైతే ఒక 3 తీసుకున్నాను. ఈ విధంగా తీసుకొని వీటిని అయితే మంచిగా నీట్గా వాష్ చేసుకున్న తర్వాత ఈ విధంగా 2 పీసెస్గా లేదంటే 3 పీసెస్గా కట్ చేసుకొని అయితే పెట్టుకోవాలి. వీటిని ఆవిరిపై ఉడికించుకోవాలి. నేనైతే ఇడ్లీ కుక్కర్ పెట్టేసి దానిపైన ఇడ్లీ ప్లేట్ పెట్టి దానిపైన ఈ కట్ చేసుకున్నాం ఈ అరటికాయ ముక్కలను అయితే పెట్టుకున్నాను. ఒక 10 మినిట్స్ అలా మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఆవిరిపై అయితే ఉడికించుకోవాలి. ఈ విధంగా ఒకసారి నైఫ్తో చెక్ చేసుకోండి. మంచిగా ఉడికిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి ఒక ప్లేట్లోకి వేసుకొని పూర్తిగా చల్లార్చుకోవాలి. చల్లారిన తర్వాత ఇంకా ఈ బనానా పీల్ అంతా తీసేసి ఒక బౌల్లోకి అయితే వేసుకోవాలి. బౌల్లోకి వేసుకున్న తర్వాత ఈ విధంగా చేయితో కానీ లేదంటే స్మాషర్ ఉంటే దాంతో అయినా సరే ఎక్కడ గడ్డలుగా లేకుండా అయితే మంచిగా కలుపుకోవాలి. చేయితో కలుపుకుంటే ఇంకా మంచిగా వస్తుంది. ఈ విధంగా అంతా మంచిగా కలిపి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా సాల్ట్, అలానే పసుపు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, దీనికి సరిపోయేటంత కారం కూడా వేసుకోవాలి. కారం వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి గరం మసాలాను కూడా 1/2 టీ స్పూన్ వరకు అయితే వేసుకోవాలి. గరం మసాలాను కూడా వేసుకున్న తర్వాత 1 స్పూన్ వరకు కార్న్ఫ్లోర్ని కూడా వేసుకుంటున్నాను. ఇంకా అన్నీ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇంకా ఈ విధంగా ఫిష్ షేప్లో అయితే చేసుకోవాలన్నమాట. ఈ విధంగా అన్నింటినీ అన్నీ అయితే చేసుకొని పక్కన ప్లేట్లో అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పెనం పెట్టుకోవాలి. దోశ పెనం పెట్టుకొని ఇంకా దానిపైన ఆయిల్ వేసుకొని ఆయిల్లో ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న ఈ వెజ్ ఫిష్ అయితే వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. మంట అయితే మీడియం టు సిమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టొద్దు. ఇంకా లోపల వరకు మంచిగా కుక్ అయిపోతాయి. ఆల్రెడీ బనానా కూడా మంచిగా ఉడికించాం కదా. ఇంకా ఒక 5 మినిట్స్ అలా మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఇంకా ఈ విధంగా ఒకవైపు మంచి కలర్ వచ్చిన తర్వాత మరోవైపుకి టర్న్ చేసుకొని 2 సైడ్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అంతే అండి, మన వెజ్ ఫిష్ అయితే రెడీ అయిపోతుంది. 10 మినిట్స్లో రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఎవరైనా తినకపోతే తప్పకుండా ఒకసారి అయితే ట్రై చేయండి. నాన్ వెజ్ని మించిన టేస్ట్తో వెజ్ కూడా చేసుకోవచ్చు అని. ఇంకా దీనిపైన నిమ్మరసం వేసుకొని తింటే అయితే చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ట్రై చేయండి ఒకసారి. దీనికోసం ఎక్కువగా ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు. రా బనానా ఉంటే సరిపోతుంది. కొద్దిగా కార్న్ఫ్లోర్, ఇంకా ఉప్పు, కారం అన్నీ మనం ఇంట్లో రెగ్యులర్గా వాడేవి కదా, సో చాలా ఈజీగా అయిపోతుంది. 10 మినిట్స్లో చేసేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందా అనేది కూడా కామెంట్ అయితే చేయండి. ఈవినింగ్ టైంలో ఒకసారి ఈ విధంగా చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. సో చూసారు కదా, ఈరోజు వీడియో అయితే వెజ్ ఫిష్ అనమాట. నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.